బాగా నా చుట్టూ తిరిగే పిల్లల్ని అడగండి, ఎంత ఇబ్బందిలో మనం ఈ పని చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది. నాతో పాటు మనతో పాటు ట్రావెల్ చేస్తున్న పిల్లలందరికీ తెలుసు, మన మినిస్ట్రీ కానివ్వండి, మనం కానివ్వండి, ఎంత ఇబ్బందిలో ఉండి ఇప్పుడు పరిచర్యలో వాడబడుతున్నాం. ఎంత భారం అంటే ఒక మాటలో చెప్పలేనంత భారం ఉంది మన కళ్ళ ముందు. ఇవన్నీ మోస్తూ ముందుకెళ్తున్నాం, ఇవన్నీ భరిస్తూ ముందుకెళ్తున్నాం, ఇవన్నీ దిగమింగుకుంటూ ముందుకెళ్తున్నాం, ఈ నొప్పి భరిస్తూ ముందుకెళ్తున్నాం. దానికి కారణం దేవుని పరిచర్య ఘనంగా జరగాలని ఒకే ఒక్క విశ్వాసం, అంతే. విశ్వాసంతో మనం ముందడిగేసాం, దేవుడే జరిగించుకుంటాడు. పని అయితే ఆగదు, ఏదో విధంగా వెళుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కనుక ఎవడు ఏది విత్తుతాడో ఆ పంటను కోస్తాడు. విత్తేవాడికి ధైర్యం ఉండాలి. పంట ఇచ్చేది నా తండ్రి. విత్తేవాడు ధైర్యంగా విత్తితే పంట తగిన సమయానికి ఇచ్చేవాడు ఎవరు? మన తండ్రి. మన తండ్రి ఇస్తాడు. ఆ ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నాం. అందుకే దేనికి వెనక్కి తగ్గట్లా. లాస్ట్ ఇయర్ కంటే ఘనంగా జరిపించబోతున్నాం, లాస్ట్ ఇయర్ కంటే గొప్పగా జరిగించబోతున్నాం. ప్రభు చిత్తమే సిద్ధించునుగాక. ఎందుకంటే ఒక ఘటాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఈ ఘటం ఒక నాయకత్వం వహిస్తూ ముందు నిలబడినప్పుడు కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ముందుకే పోతాం తప్ప నాగటి మీద చెయ్యేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం అనేది జరగనుగాక జరగదు. చావు తర్వాతే జరగాలి. అది ఆ నాగలి ఆగాలంటే మన చావు రావాలి. మన చావు వచ్చేంత వరకు నాగలి ముందుకే వెళ్ళిపోతే తప్ప దున్నుకుంటూ వెనక్కి మాత్రం రాదుగాక రాదు. ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఏది ఆగదు. అది అలా జరుగుతా వెళ్ళిపోద్ది. ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. అది దేవుడుంటే, అది దేవుని పరిచర్య అంటే. అర్థమైందా? మనం స్థిరంగా నిలబడితే చాలు, మనం బలంగా నిలబడితే చాలు, ప్రభు తన పరిచర్య తానే జరిగించుకుంటాడు. బిలాముకు చెప్పడానికి ఎవ్వడు లేడురా బాబు అంటే, గాడిద ఉంది కదా తండ్రి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. గాడిదతో కూడా బిలాముకి ఏం చెప్పించేశాడు ఆయన? బుద్ధి చెప్పించంటే మనుషులే వచ్చి ప్రవచించాల్సిన అవసరత లేదన్నమాట. అంటే ఎవరూ అక్కడ లేరు, ఎవరూ ముందుకు రారన్నప్పుడు ఏదో ఒక జీవాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగే సమర్థుడు. లేదా ఆకాశం మాట్లాడుతుంది, భూమి మాట్లాడుతుంది, అలాంటి పరిస్థితి కల్పించగలిగే సమర్థుడు. నీరు లేని చోట నీరు ఉబికి జలం వలె ప్రవహిస్తుంది. అగాధ స్థితిలో, ఎడారులలో నదులను ప్రవహింపజేయువాడు ఆయన. సమృద్ధి లేని చోట సమృద్ధిని కలిగింపజేయగలవాడు ఆయన. సమస్యల సుడిగుండంలో ఉన్నాం అనుకున్నప్పుడు లేవనెత్తగలిగే సమర్థుడైన, మన ఊహకందని కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించగలడు. మన ఊహకందని కార్యాలు ఆయన మన జీవితంలో చేయగలడు. అది నమ్మినవాడే విశ్వాసి. అది నమ్మినవాడే విశ్వాసి. నేను విశ్వాసి గనక దేవుని పని చేస్తున్నాను. మీరు కూడా అదే మాట చెప్పాలి. నేను విశ్వాసిని గనక దేవుని పని చేస్తున్నాను. నేను విశ్వాసిని గనక దేవుని సేవలో వాడబడుతున్న మొదటి ప్రాధాన్యత నా తండ్రిది, నా మొదటి ప్రాధాన్యత నా దేవునిది. నేను విశ్వాసిని. ఆయన పరిచర్యకి నేను ముందుంటాను. ఆయన పరిచర్యకి నేను కదులు. ఇంట్లో పడుకోవచ్చు, అందరూ పడుకోవచ్చు. దుప్పట్లు లేవా, మంచాలు లేవా మనకి? అది వేసుకోవడం ఎంతసేపు, ఈ దుప్పటి కప్పుకోవడం ఎంతసేపు, పక్కేసేయడం ఎంతసేపు, ఎప్పుడైనా వేసేయచ్చు. కానీ ఆ దుప్పటి మేంచి, మంచం మేంచి పెట్టిలోకి వెళ్ళిపోయే రోజులు కూడా దగ్గరలో ఉంటాయి. అవునా? దుప్పటి కప్పుకు పడుకోవటం ఎంత ముఖ్యమో, నిద్రపోతున్న వారిని మేల్కొల్పడం కూడా అంతకంటే ముఖ్యం. కాబట్టి మేల్కొల్పాల్సిన పని ఉన్నప్పుడు మేల్కొల్పాలి, పడుకోకూడదు. రాత్రి ఇక్కడ మాకు 12:30 అయింది. మొన్న రాత్రి కూడా దగ్గర 1 గంట అయింది. తప్పదు. దేవుని సేవలో ఉన్నప్పుడు నిద్రాహారాలు మానేయాలి, పని చేయాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. టైం చూసుకోవడానికి లేదు. ఓ టైం అంటూ ఉండదు. ఎప్పుడు నిద్రపోతామో తెలీదు, ఎప్పుడు పని చేస్తామో తెలీదు. చెయ్యాలి. నేను పొద్దున వచ్చేసరికి ఆ పని ఆగిపోయిందండి, ఎవరు లేరండి అంటే, ఏరండి అందరూ ఏరి, అందరికి ఫోన్ చేసాం కదా. కొంతమంది వచ్చారండి, కొంతమంది ఇంకా రాలేదండి. పని చూస్తే చాలా విస్తారంగా ఉందండి. ఇప్పుడు పారపట్టుకునే వాళ్ళు కావాలండి, గిన్నె మోసేవాళ్ళు కావాలని అన్నారు. నేనే పారపట్టుకున్నాను, నేను గిన్నె మోసాను. నిన్న మొన్న నేను పారపట్టుకున్నాను, నేను గిన్నె మోసాను. నేను సేవకుడిని కదా అని చెప్పి సూటు బూటేసి తిరుగుతాను అనుకుంటారు అస్తమాను. కొన్ని సందర్భాల్లో నేను పారపట్టుకుంటాను, నేనే గిన్నె మోస్తాను. నేను అంతా దుమ్ము పట్టిపోయినాను. ఇక్కడ నేను కూడా చేశాను దేవుని పని. పిల్లలతో పాటు నేను కూడా కష్టపడ్డా. వాళ్ళు వద్దన్నయ్యా, నువ్వు చెయ్యొద్దన్నయ్యా అన్నా నేను వినలేదు. ఎందుకంటే నేను కూడా చెయ్యాలి. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో నమ్మకము గల పనివారుగా మనం ఉండాలి. యథార్థవంతులైన సేవకులుగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించే యోధులుగా మనం ఉండాలి. ఏదైనా చేయాలి అంటే మల్టీ టాలెంట్ అనమాట. మైకు పట్టుకోగలం, పారా పట్టుకోగలం, సూట్ వేసుకోగలం, సామాన్యంగాను వర్క్ చేయగలం, ఏదైనా చేయగలం. ఏదైనా మల్టీ టాలెంటెడ్, అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు దేవుని కుమారుడు. మన చేతికి వచ్చిన, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నేను ఎసగొట్టాను. మొన్న రాత్రి కూడా ఎసగొట్టాను నేను పిల్లలకి. ఆ మోసుకుంటుంటే నేను కొట్టి ఎత్తాను. తప్పదు మరి. కొన్ని సందర్భాల్లో ఎవ్వరు లేరు, అర్ధరాత్రి అయిపోయింది, చెయ్యాలి. 11 గంటలకి చేయాలి కొన్ని సందర్భాల్లో. సో ఆ ప్రతిఫలం నాకు వస్తుంది. కాబట్టి మనం చనిపోయిన తర్వాత జీవకిరీటం ఇచ్చే దేవునికి తలంచాలి తప్ప, జీవకిరీటం ఇచ్చే దేవుని ముందు తలంచుకుని నిలబడాలి తప్ప, మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతకైనా ఏమవ్వాలి, తగ్గించుకోవాలి.
మన రాత్రి ఉంది, వాళ్ళందరూ ఆ టెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ భోజనాలకు వస్తున్నారు. అందరూ తినేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడంతా శుభ్రంగా తుడవాలి, ఎవరు లేరు. ఇంకా నేను చీపురు తీసుకు తుడుస్తుంటే సడన్గా బుజ్జి చూశాడు. అర్రే అన్నయ్య గారు తుడిచేస్తున్నాడు అంటే వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, బుజ్జి దేవుని పనిది, మీ ఇంట్లో మీ వాకిలు తొడడానికి రాలేదు. నేను నా దేవుని సన్నిధిని నేను దుడుస్తున్నా కాబట్టి ఇది నాకు ఆశీర్వాదం తప్ప ఇది నాకేమి నష్టమేమి కాదు అని చెప్పాడు. సో కాబట్టి ఆయన పరిచర్య మన బాధ్యత అనుకున్నప్పుడు అన్ని పనులు ఎవరివి? మనవే. అన్ని పనుల్లో మనం పాలిభాగం తీసుకుంటాం. శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. ఘనంగా ఉన్నప్పుడు ఘనంగా ఉండు, పని చేయాల్సి వచ్చినప్పుడు ఘనహీనంగా మారిపో. నువ్వెంత ఘనంగా ఉన్నావో అంతకంటే ఘనహీనంగా మారిపో. దావీదు రాజే, కానీ దేవుని మందసం ముందు ఎగురుకుంటూ వస్తున్నాడట నాట్యం ఆడుకుంటూ. కానీ నాట్యం ఆడుతుంటే భార్య అందట చిచి అందట, మేకాలు. ఇంకంత అయిపోయింది. దేవుని దగ్గర నుంచి కాల్ వచ్చింది, లాక్ అయిపోయింది. లేదా ఆశీర్వాదం లేదు, ఇంక పోగొట్టుకుంది. అప్పుడు అంటాడు, ఇంతకంటే హీనంగా నేనున్నా నాకు నష్టమేమీ లేదు నా తండ్రి సన్నిధిలో అంటాడు అనమాట. ఇంతకంటే హీనుడుగా, ఇంతకంటే వ్యర్థుడిగా, ఇంతకంటే ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదంటాడు. అది విశ్వాసపు స్థాయి అలా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తి జీవితంలో ఎదగడం అనేది నేర్చుకోండి, భక్తిగా ఉండడం నేర్చుకోండి. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము. నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. రాజును మోయుటకు ప్రవచన సారముగా భారవాహక పశువును వాడుకున్న విధముగా. పరమా తండ్రి, పేతురు మాటలకు కూతను కూయుటకు ప్రభువు మాట నిలబెట్టగా కోడి వాడబడినదిగా. పరమా మిచ్చుటకు ఆ బండిని లాగుటకు ప్రాణ త్యాగమునర్చినవి పాడి ఆవులేగా. బుద్ధిని చెప్పుటకు పిలామును ఆపుటకు నోరు లేని గార్ధభమే నీతి బోధ చేసెనుగా. వాటి కంటే శ్రేష్ఠులమే మేము, నీ స్వరూపము కలిగి ఉన్న వారమై ఉన్నాము. వాటి కంటే శ్రేష్ఠులమే మేము, నీ స్వరూపము కలిగి ఉన్న వారమై ఉన్నాము. నీ కొరకు వాడబడవలసిన వారము. పరమా తండ్రి, పరమా